సంఘానికి దేవుడు తోడై ఉన్నాడని అనిపించుకోవటం ఎంత భాగ్యం. ఒకరోజు భక్త సింగ్ గారు ఒక సంఘానికి వెళ్ళారంట. ఎన్నో సమస్యలు ఉన్నాయి, పరిష్కారం కొరకు చాలాసార్లు రిపీట్గా వెళుతూ వచ్చాడు, మళ్ళా వెళుతూ వచ్చాడు. వెళ్ళినప్పుడు, లేదు బ్రదర్ ఈ విషయమే మేము ఆలోచించి చెప్తాం, లేదు బ్రదర్ ఈ విషయమే మేము ఆలోచించి చెప్తాం, మీరు తర్వాత రండి అని ఎన్నోసార్లు ఆయన్ని హెబ్రోన్కి రిటర్న్ పంపించేసినారు. అప్పుడు భక్త సింగ్ గారికి ఇసుగుబుట్టి అన్నాడంట, దిస్ ఈజ్ శాటన్ అసెంబ్లీ అన్నాడంట. ఇది సైతాను సంఘం, ఇది దేవుని సంఘము కాదు. ఎందుకన్నాడు? అక్కడ పరిశుద్ధత లేదు. అక్కడ ప్రభువుని ఆ సంఘములో ఒకవేళ ఏ బిడ్డలో కూడా, ఏ స్త్రీలో కూడా ఏమో చూడలేకపోయి ఉండొచ్చు. అప్పుడు ప్రభువు ఆయన నోటి నుంచి దిస్ ఈజ్ సాటన్ అసెంబ్లీ అని చెప్పినాడంట. అయితే దేవుని చిత్తములో ఆ సంఘం మరలా రూపాంతరపరచబడింది. సండే స్కూల్ పిల్లల వలన సంఘం ఆశీర్వదించబడింది. సండే స్కూల్ ద్వారా సంఘం దీవించబడింది. ఎలా అంటే హెబ్రోన్ నుంచి కొంతమంది సిస్టర్స్ వెళ్ళి, మేము ఆ సంఘాన్ని మార్చుకుంటాం బ్రదర్, మాకు అవకాశం ఇవ్వండి. ఎలా అంటే మేము వెళ్ళి ఎవరిని రూపాయి అడగకుండా మేము వాళ్ళకి సండే స్కూల్ పిల్లలకి సండే స్కూల్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాం. ఏమన్నా కావాలంటే హెబ్రోన్ నుంచి మేము తీసుకుంటాం, మీరు మాకు సప్లై చేయండి. సరే అని చెప్పి బియ్యం, కందిపప్పు, నూనె అన్నీ తీసుకెళ్లారు. ఒక రూమ్ మాత్రం వాళ్ళు ఇచ్చారు ఆ సంఘస్థులు. ఆ రూమ్లో సండే స్కూల్ పెట్టడం ఆరంభించారు. అదే రూమ్లో వాళ్ళు వండుకు తింటున్నారు. ఆ విధంగా సండే స్కూల్లో పిల్లలకి ప్రేమ, దయ, పరిశుద్ధత, టీవీ చూడకూడదు, అబద్ధం ఆడకూడదు, కోప్పడకూడదు, ఇవి నేర్పుతుకుంటా వచ్చారు. ఈ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకు చెప్తున్నాడు, అమ్మ అబద్ధం ఆడకూడదు, సండే స్కూల్ ఆంటీ చెప్పింది. అమ్మ మరి దొంగతనం చేయకూడదు, సండే స్కూల్ ఆంటీ చెప్పింది. సినిమా చూడకూడదు, సండే స్కూల్ ఆంటీ చెప్పింది. ఇలా కోప్పడకూడదు, సండే స్కూల్ ఆంటీ చెప్పింది. ఇలాగ ఏ ఇంట్లో చూసినా ఈ పిల్లలు వెళ్ళి ఫాదర్కి, మదర్కి ఇదే చెప్తున్నారు. చెప్పగానే వాళ్ళని చూసి, సరే అబ్బాయి టీవీ అంటే కట్టేయండి అమ్మా, అమ్మ అదంటే తీసేయండి, ఇది ఆపేసేయండి, ఇంట్లో కరెక్ట్గా మాట్లాడండి, వాడు ముందు అబద్ధం ఆడొద్దు, అయ్యమే ముందు అబద్ధం ఆడొద్దని. ఇళ్లల్లో ఏమొచ్చేసింది? మార్పు వచ్చినది. ఈ మార్పును ఆధారం చేసుకుని మందిరంలోకి రావటం, ఏమీ మాట్లాడబుద్ది కాదు పెద్దోళ్ళకి. ఆరాధన వర్తమానం వినడం, వర్షిప్ చేయటం, బల్ల వర్తమానం వినడం, సరి చేసుకుని యోగ్యంగా రొట్టె తీసుకోవటం. మాటలు లేవు. ఎవరి కాళ్ళు ఒక ముచ్చోళ్ళలాగా తయారైపోయినారు. ఏం మాట్లాడుకోవడం అర్థం కావటంలా. సంఘం మార్పు చెందింది. సంఘం తిరిగి దేవుడున్నాడు ఈ సంఘంలో అన్నట్లుగా వాళ్ళు నూతనం చేయబడ్డారు. ఎవరి ద్వారా జరిగింది? దేవుని దయ వలన సిస్టర్ పద్మావతి గారు, వారితో పాటు ఇంకా కొద్దిమంది సిస్టర్సు మరి ఈ కార్యక్రమం చేశారు. మొన్న మా మధ్యకి వీబీఎస్కి వచ్చినప్పుడు సిస్టర్ పద్మావతి ఆంటీ ఏం చేసిందో, ఆ సంఘానికి జరిగిన మేలు వివరంగా చెప్పడం జరిగినది. ప్రభు యొక్క బిడ్డలారా, క్రైస్తవ జీవితానికి మనం అలాంటి అనుభూతిని సంపాదించుకోవాలి. ఈ మందిరానికి దేవుడు తోడై ఉన్నాడు, ఈ బిడ్డకి దేవుడు తోడై ఉన్నాడు, ఈ కుటుంబానికి దేవుడు తోడై ఉన్నాడు. అలా అనిపించుకోవడం ఎంత గొప్ప భాగ్యం అంటే, దేవుడు ఓర్వలేని పాపాన్ని నువ్వు గాని నేను గాని ఓర్వలేకుండా అట్టి పాపానికి మనం దూరమై పోవాలి. అలాగా చెయ్యగలిగినాడు దేవుడు. నిన్ను ఎడవడు, ఆ కుటుంబాన్ని ఎడవడు, మీ యొక్క సంఘాన్ని ఎడవడు, మనల్ని ఎడవడు, ఎడబాయడు. ఇది మొట్టమొదటిది. అలాగా పరిశుద్ధతను కాపాడుకుందాం. సెల్ ఫోన్ ప్రపంచాన్ని, తర్వాత ఇందులో ఒక మాట మీకు జ్ఞాపకం చేసుకోనండి, ప్రపంచాన్ని ఒక క్షణములో సైతాను మనకి ఈనాడు చూపిస్తుంది. సెల్ ఫోన్తో చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. ఒకరోజు నిద్ర లేవగానే బైబిల్ ఉండేది మన చేతుల్లో. ఇప్పుడు నిద్ర లేవగానే కళ్ళు తెరవట్లేదు, కళ్ళు ఇంకా తెరవట్లా. ఏం చూస్తున్నాం? ఇదిగో నా కుడిచే ఏం ఎదుగుతుంది, కళ్ళు ఏం తెరవటల్లా, కుడిచే ఏం ఎదుగుతుంది అంటున్నా. ఫోన్ ఏడుందా అని లేదా, లేకపోతే మళ్ళీ ఎడం చెయ్యి. ఎందుకంటే నిద్రమత్తులో కళ్ళు తెరవపతి కావటల్లా. నిద్ర బాగా పోవాలనిపిస్తుంది, కానీ చూస్తే ఫస్ట్ ఎవరిని చూడాలి? సెల్ ఫోన్నే చూడాలనిపిస్తుంది. చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. దానితో ఆత్మీయ నష్టాలు కలుగుతున్నాయి, ఆల్రెడీ కలిగినాయి. ఆల్రెడీ వాతవేవని మనస్సాక్షిలోకి వెళ్ళిపోయినారు. నేను పర్ఫెక్ట్ అనుకుంటున్నారు. ఆల్రెడీ సైతాన్ వల్ల ఉండిపోయినారు. చాలా జాగ్రత్త పడి అపవిత్రత అంటకుండా చూసుకుందాం. ఒకవేళ అంటితే ప్రభువు మనల్ని విడిచి వెళ్ళిపోవచ్చు, తోడుగా ఉండకపోవచ్చు. అపవిత్రమైన దేనైనా, అసహ్యమైన దేనైనా దేవుడు చూస్తే నేను విడిచిపెడతానని చెప్పాడు ద్వితీయోపదేశకాండములో. ఒక మాట చూసుకుని అది హెచ్చరిక పొందుదాం. తర్వాత మనం రెండో విషయానికి వెళదాం.